మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. కానీ డబ్బు రావట్లేదు. నేను అఫర్మేషన్స్ చేస్తున్నాను. కానీ మేనిఫెస్టేషన్ జరగట్లేదు. నేను మెడిటేషన్ చేస్తున్నాను. కానీ మైండ్ మాత్రం కామ్ అవ్వట్లేదు. రిలేషన్‌షిప్స్ బావుండాలనుకుంటున్నాను. కానీ చిన్న చిన్న విషయాలు ఇరిటేషన్ వచ్చేస్తున్నాయి. అయితే మీ ప్రాబ్లమ్, మీ సమస్య మీ మైండ్‌సెట్ కాకపోవచ్చు. మీ సమస్య మీ ఐడెంటిటీ కూడా కాకపోవచ్చు. మీ సమస్య వేగస్ నర్వ్‌లో ఉండొచ్చు. అవును. మీ శరీరంలో ఉన్న ఒక నర్వ్ మీ స్ట్రెస్‌ని, పీస్‌ని, ఎమోషన్స్‌ని, హెల్త్‌ని, రిలేషన్‌షిప్స్‌ని అంతే కాదండి మీ ఇన్‌కమ్‌ని కూడా డిసైడ్ చేస్తుంది. 100% అది. మీ ఇన్‌కమ్‌ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వీడియోలో మీ లైఫ్‌ని మార్చగల ఒక హిడెన్ సిస్టమ్ గురించి నేను ఇవాళ మాట్లాడతాను. అదే వేగస్ నర్వ్. మరి చివర్లో నేను మీకు ఒక 21 డేస్ నర్వస్ సిస్టమ్ రీసెట్ ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. సో స్టే ట్యూన్ టిల్ లాస్ట్ అండ్ లెట్స్ బిగిన్. ఇప్పుడు వేగస్ నర్వ్ అంటే ఏంటి? అసలు అది ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఇది మన బ్రెయిన్ నుండి బాడీకి ప్రతి పార్ట్‌కి ఆల్మోస్ట్ కనెక్ట్ అయ్యి ఒక సూపర్ హైవే లాంటిదనమాట. మన హార్ట్‌కి, లంగ్స్‌కి, గట్‌కి, ఇమ్యూన్ సిస్టమ్‌కి, మన వాయిస్‌కి, మన బ్రీతింగ్‌కి అన్నిటితో కమ్యూనికేట్ చేస్తుంది ఇది. దీన్ని సైంటిస్ట్‌లు ద వాండరింగ్ నర్వ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది బాడీ అంతటా ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక పవర్‌ఫుల్ కాన్సెప్ట్ ఒక థియరీ ఉంటదండి. దాన్ని పాలీవేగల్ థియరీ అని అంటారు. దీని ప్రకారం మనం మనం మనుషులు అనేవాళ్ళు ఎవరైనా సరే ఒక 3 స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటారు. ఓకే. మన బాడీ కానీ మన మైండ్ కానీ 3 స్టేట్స్‌లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వెంట్రనల్ వెహికల్ అంటే ఇది ఒక సేఫ్టీ మోడ్ అండి. ఇక్కడ పీస్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, ప్రేమ లవ్ ఉంటుంది, అబెండెన్స్ ఉంటుంది. ఇక్కడ అన్ని సాధించుకోవచ్చు. ఓకే. ఇక్కడి నుంచి అన్ని మనం ఏం లైఫ్‌లో ఏం కావాలనుకున్నా చాలా ఈజీగా సాధించుకునే ఒక స్టేట్ ఇది. ఓకే. రెండో స్టేట్ వచ్చి సింపథెటిక్ స్టేట్ అంటారు. ఇక్కడ ఫైట్ ఆర్ ఫ్లైట్. ఓకే. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓవర్ థింకింగ్ ఇంకా దానికి చెప్పనే అక్కర్లేదు. కోపం ఉంటుంది. పానిక్ అయిపోతుంటాం అన్నిటికి. హజల్ వితౌట్ పీస్ అంటే అసలు కంగారు ఉండే మనశ్శాంతంగా ఉండదు. ఇక్కడ మనం సరిగ్గా ఏమి సాధించుకోలేం. స్టేట్ 3 అండి డోర్సల్ స్టేట్ అంటారు. ఇక్కడ ఫ్రీజ్ మోడ్ ఉంటుంది. ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా పద్ధతులు ఉంటాయి. లో ఎనర్జీ, హోప్‌లెస్, డిప్రెషన్ ఇంకా జీవితం అయిపోయింది సంకనాకిపోయిన స్టేజ్ ఈ స్టేట్ అన్నమాట. ఇక్కడ మనకి ఏమి చేయాలనిపించదు. లైఫ్ మొత్తం పాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే. లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మీకు ఒక క్వెషన్. మీరు ఎక్కువ ఏ స్టేట్ లో ఉంటున్నారు? బికాస్ మీ స్టేట్ మీ డిసిషన్ డిసైడ్ చేస్తుంది. మీ డిసిషన్ మీ డెస్టినీని క్రియేట్ చేస్తుంది. మీరు కోరుకున్న లైఫ్ కావాలంటే మీరు ఏ స్టేట్ లో ఉన్నారో దాన్ని బ్రేక్ చేసి మీరు సాధించుకున్న లైఫ్ కోసం మీరు వెయిట్ చేయాలి. సో థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు స్టేట్ 1 లో ఉన్నారా, స్టేట్ 2 లో ఉన్నారా, స్టేట్ 3 లో ఉన్నారా? దాన్ని బట్టే మీ మేనిఫెస్టేషన్ జరుగుతుందా లేదా, మీ కోరికలు నెరవేర్తారా లేదా, మీకు కావాల్సిన లైఫ్ మీరు అచీవ్ చేయగలరా లేదా, మీరే ఈజీగా గెస్ చేసుకోవచ్చు. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. యూ క్యాన్ ఒక పేపర్ పెన్ పట్టుకుని రాసుకోండి. మీరు ఎక్కువసేపు ఏ స్టేట్ లో ఉన్నా చూసుకోండి. దాన్ని బట్టే మీ లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఈజీగా డిసైడ్ అయిపోవచ్చు. నేను ఒక విషయం చెప్తా అండి. ఈ వీడియోలో అత్యంత పవర్ఫుల్ రిలేషన్ ఇదే కావచ్చు. మనలో చాలా మంది అండి మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడతాం. మాట్లాడినప్పుడు ఏమొస్తే జనరల్ గా విజన్ బోర్డ్స్ అంటాం, అఫర్మేషన్స్ అంటాం, 369 మెథడ్ అంటాం, స్క్రిప్టింగ్ అంటాం, విజువలైజేషన్స్ అంటాం. రైట్. ఇవన్నీ ఫోకస్ చేస్తారు. కానీ నిజంగా ఒక క్వశ్చన్, ఒక అఫర్మేషన్ ఇద్దరు చెప్తే, ఇద్దరు మనుషులు ఒకే రకమైన అఫర్మేషన్ చెప్తే ఎందుకు ఒకరికి వర్క్ అవుతుంది, ఎందుకు ఒకరికి ఫెయిల్ అవుతుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు ఒకరు సక్సెస్ అవ్వగలుగుతున్నారు? ఒక అఫర్మేషన్ ఒకరికి ఎందుకు పనిచేస్తుంది, ఒకరికి ఎందుకు పని చేయట్లేదు? ఇంకోటి, ఒకటే బుక్ ఇద్దరు చదివితే ఒకరి లైఫ్ కంప్లీట్ గా మార్చేసుకుంటారు, మారిపోతుంది. మరొకరు ఎన్ని బుక్స్ చదివినా వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకు? ఒకటే అవకాశం ఇద్దరికి వస్తే ఒకరు దాన్ని యూజ్ చేసుకుని గ్రో అవుతారు, ఒకరు దాన్ని మిస్ చేసుకుని బాధపడుతూ ఉంటారు. ఎందుకు? మైండ్ సెట్ మాత్రమే ఆన్సర్ కాదండి దీనికి. మన స్టేట్, మన నర్వస్ సిస్టమ్ స్టేట్ కూడా దానికి ఒక ఆన్సరే. అది కూడా ఒక కారణమే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ యూఆర్ ఇన్ ఫారెస్ట్. ఒక అడవిలో ఉంటారు. మీ ముందు ఒక పులి ఉండడం. ఎగ్జాంపుల్ ఒక సింహమో పులో ఉందాం. పులి ఫిక్స్ అవుతాం. పులి ఉందాం. ఓకే. మీరు ఒక పులి ఎదురుగా నిలబడ్డప్పుడు మీ బ్రెయిన్ నిజంగా ఏం చేస్తుంది? అది అవకాశాల కోసం వెతుకుతుందా? క్రియేటివిటీ గురించి ఆలోచిస్తుందా? మన ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకుందాం అని ఆలోచిస్తుందా? ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచిస్తుందా? ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేద్దాము? రిలేషన్‌షిప్ ఇంకెలా ఇంప్రూవ్ చేసుకుందాం ఆలోచిస్తుందా?
ఒకసారి చెప్పండి. అది ఏమీ ఆలోచించదు. ఇక్కడి నుంచి బతికి బయటపడతాం ఎలా అని మాత్రమే ఆలోచిస్తాం. రైట్? ఎలా బతకాలి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి తప్ప దాని మైండ్‌లోకి ఇంకొక ఆలోచన రాదు. ఇప్పుడు ఇదే షాకింగ్ విషయం ఏంటంటే, మనలో చాలా మంది రోజు అదే పులిని ఫేస్ చేస్తున్నారు. అక్కడ నిజమైన పులి లేదు. కానీ మీ నర్వస్ సిస్టమ్ మాత్రం ఆ పులి ఫేస్ చేసిన మూడ్‌లోనే ఉంటుంది. ఎందుకంటే ఈఎంఐస్, జాబ్ ప్రెషర్, రిలేషన్స్ సరిగ్గా లేకపోవటం, కాన్‌ఫ్లిక్ట్స్ వాటెవర్ ఇట్ ఈస్, ఆరోగ్యం, హెల్త్ ఫియర్స్, కంపారిజన్స్, సోషల్ మీడియాస్, సీరియల్స్, సీరీస్ ఓకే. ఇవన్నీ బ్రెయిన్‌కి ఒక టైగర్ లాగానే కనిపిస్తాయి. ఒక పులి లాగానే కనిపిస్తాయి. అప్పుడు బాడీకి ఒక మెసేజ్ వెళ్తుంది ఏం తెలుసా? బతికి బట్ట కట్టరా అని. ఇప్పుడు ఇదే ఒక ముఖ్యమైన విషయం గమనించండి. ఈ స్టేట్‌లో మీరున్నప్పుడు, ఈ స్టేట్‌లో మీరు ఎక్కువసేపు గడిపినప్పుడు నిజంగా మీ అఫర్మేషన్స్ పనిచేస్తాయా? నేను అపాయింట్‌మెంట్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ వెల్త్, మనీ అట్రాక్టివ్ ఇవన్నీ చెప్పుకుంటాము. కానీ మీ బాడీ నిజంగా ఆ పులి నుంచి భయపడే స్టేట్‌లో ఉంటే మీ అఫర్మేషన్స్ ఎందుకు పనిచేస్తాయి? నేను డేంజర్‌లో ఉన్నా అని చెప్తుంది మీ బాడీకి. మీరంటారు మనీ ఈస్ కమింగ్ టు మీ. కానీ బాడీ చెప్తుంది ముందు బతికి బట్టగట్టు అంటే సర్వైవ్ ఫస్ట్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. రెండో సిగ్నల్ అంటే ఏది పవర్‌ఫుల్ అంటే ఆహ్, ఈ 2 సిగ్నల్స్‌లో ఏది పవర్‌ఫుల్ అంటే ఖచ్చితంగా మన బాడీ సిగ్నలే పవర్‌ఫుల్. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్ కంటే మన స్టేట్ ఆఫ్ మైండ్‌ని, మన స్టేట్ ఆఫ్ బాడీని, మన వైబ్‌ని మాత్రమే నమ్ముతుంది. అందుకే రెగ్యులేటెడ్ పీపుల్ లైఫ్‌ని ఒకలాగా చూస్తారు. మిస్‌రెగ్యులేటెడ్ పీపుల్ లైఫ్‌ని ఇంకోలాగా చూస్తారు. ఒక బిజినెస్ ఆపర్చునిటీ వస్తే కరెక్ట్ స్టేట్‌లో ఉన్న మనిషి ఆ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటాడు. అదే ఎప్పుడు సర్వైవల్ మోడ్‌లో, డేంజర్ మోడ్‌లో ఉండే నీ బాడీ, నీ నర్వస్ సిస్టమ్ దాన్ని ఏమో లాస్ అయితే ఎట్లా? ఇలా ఉంటుంది. ఒక రిలేషన్‌షిప్ అవకాశం నాకొస్తే కరెక్ట్, కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్న అతను ఓకే. లెట్స్ కనెక్ట్, లెట్స్ ట్రై అన్నట్టుగా ఉంటారు. అదే వేరే వాళ్ళు సర్వైవ్ మోడ్‌లో, డేంజర్ మోడ్‌లో ఉన్నోళ్ళు ఎలా ఉంటారో తెలుసా? కరెక్టేనా ఈ పర్సన్ తేడాగా ఉన్నాడు. దెబ్బెత్తలా? ఇలా ఉంటది ఆలోచన. ఒకటే స్టేజ్ ఆపర్చునిటీ వస్తే రెగ్యులేటర్ పర్సన్ దాన్ని ట్రై చేద్దాం అనుకుంటే, ఎప్పుడైతే ఆ సర్వైవల్ మోడ్‌లో ఉంటామో, ఎప్పుడైతే ఆ డేంజర్ మోడ్‌లో ఉంటామో, ఏమో ఎందుకులే మనకొచ్చిన రిస్క్ ఎందుకులే అని ఆగిపోతూ ఉంటాం. అవకాశాలు ఒకటే, ప్రపంచం ఒకటే, యూనివర్స్ ఒకటే, ఎనర్జీ ఒకటే. కానీ మనం ఉన్న స్టేటే మన రిజల్ట్‌ని డిఫరెంట్ చేస్తుంది. వేరు చేస్తుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి. బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే మేనిఫెస్టేషన్ అనేది కేవలం అట్రాక్ట్ చేయటం కాదండి. మేనిఫెస్టేషన్ అంటే అవకాశాలని నోటీస్ చేయడం, ఆపర్చునిటీస్‌ని నోటీస్ చేయడం. అయి వచ్చినప్పుడు వాటిని యాక్షన్ తీసుకోవడం. ఆ యాక్షన్ కూడా కన్సిస్టెంట్‌గా రిపీట్ చేయడం. అది చేయడానికి ముందు కావాల్సింది కామ్ నర్వస్ సిస్టమ్. మీ నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్ అయినప్పుడు మాత్రమే మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ చాలా న్యాచురల్‌గా పెరుగుతుంది. మీ క్రియేటివిటీ ఫ్లో అవుతుంది. మీ ఫోకస్ షార్పన్ అవుతుంది. మీ కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఇదేం మ్యాజిక్ కాదండి. ఓకే. ఇవి మనీ ప్రొడ్యూసింగ్ ట్రైల్స్ మాత్రం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను అబండెన్స్ స్టార్ట్స్ ఇన్ యువర్ నర్వస్ సిస్టమ్, ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ బాడీ బిఫోర్ ఇట్ అపియర్స్ ఇన్ బ్యాంక్ అకౌంట్. మీ లైఫ్, మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ మేనిఫెస్టేషన్ కావాలంటే ముందు మీ మైండ్ ని కాదు మీ నర్వస్ సిస్టమ్ ని హీల్ చేయండి. బికాస్ మీ నర్వస్ సిస్టమ్ హీల్ అయితే మీ బాడీ హీల్ అవుతుంది. మీ బాడీ హీల్ అయితే మీ మైండ్ హీల్ అవుతుంది. మీ మైండ్ హీల్ అయితే మీ లైఫ్ ఏమన్నా ఇలా సాధించగలరు. ఓకే. సో ఫోకస్ ఆన్ వాట్ ఈస్ రియల్లీ యువర్ ఫియర్డ్ ఆఫ్. సారీ. ఇప్పుడు మీకు 5 టెక్నిక్స్ చెప్తా అండి. ఈ నర్వస్ సిస్టమ్, వేగస్ నర్వస్ సిస్టమ్ ఎలా కామ్ చేసుకోవాలని. ఫస్ట్ వచ్చేసి ఓం చాంటింగ్ అంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోలేక దగ్గర ఉన్న ఓం అని సాంగ్ చేయండి. మంచి డీప్ బ్రెత్ తీసుకొని లెట్స్ డూ వన్ టైం. ఓం ఇలా ఓం అని అది చాంట్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వండి. ఓకే. మీ థ్రోట్ లో మీ గొంతులో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఫీల్ అవ్వాలి. అది వేగస్ నర్వ్‌ని కామ్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. ఇక్కడ మీకు వచ్చే మెయిన్ బెనిఫిట్ రిలేషన్‌షిప్ లో, హెల్త్ లో. రెండో టెక్నిక్ వచ్చండి కోల్డ్ వాటర్ తో అంటే కొంచెం చల్లని వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి. ఓకే. ఉదయం లెగ్గానే ఒక 10 సెకండ్స్ పాటు కోల్డ్ వాటర్ తో ఫేస్ మీద ప్రత్యేకంగా ఐస్ పార్ట్ దగ్గర వాష్ చేసుకోండి. ఎందుకంటే అది మీ బాడీకి ఒక మంచి సిగ్నల్ పంపిస్తుంది. రిలాక్స్ అని చెప్పేసి ఇన్స్టెంట్ గా రిలీఫ్ అవుతుంది. అదైతే రీసెట్ అవుతుంది మైండ్ సెట్ కూడా. మూడో టెక్నిక్ వచ్చేసండి డీప్ బెల్లీ బ్రీతింగ్ అంటాం. అంటే బ్రీత్ తీసుకోవాలి పొట్టలోకి, గుండెల్లోకి కాదు, డీప్ గా. ఎలా అంటే ఇక్కడ ఒక హ్యాండ్ పెట్టుకుని
పొట్టలోకి మాత్రం బ్రీతింగ్ తీసుకోవాలి. 4 సెకండ్స్ ఇన్హేల్ చేయండి. 6 సెకండ్స్ ఎక్స్‌హేల్ చేయండి. కనీసం ఒక 5 రౌండ్స్ చేయండి. ఓకే. ఈచ్ ఎక్స్‌హేల్ లాంగర్ దాన్ యువర్ ఇన్హేల్. ఇక్కడే మ్యాజిక్ ఉంటుంది. మీ బాడీ మొత్తం రీసెట్ అవుతుంది. మీ నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. టెక్నిక్ నంబర్ 4 వచ్చండి గార్గ్లింగ్. ఫన్నీగా అనిపించచ్చు కానీ నిజంగా ఇది చాలా పవర్ఫుల్ యాక్చువల్‌గా. 30 సెకండ్స్ గార్గిల్ చేయండి. రోజుకి 2 సార్లు చేయండి. ఓకే. డైరెక్ట్ గా సిమ్యులేట్ అవుతుంది మీ బాడీ అండ్ మీ నర్వస్ సిస్టమ్. ఓకే. అండ్ ఫైనల్ గా 5వ టెక్నిక్, మంచి పాట పాడండి. హమ్ చేయండి. మేబీ డివోషన్ పాటో, మీకు నచ్చిన పాటో, ఫేవరెట్ లవ్ సాంగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీకు పాడటం రాకపోతే హమ్ చేయండి. ఆ హమ్ అనేది మళ్ళీ మంచి వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఓం అనే వైబ్రేషన్ ఎలా అవుతుందో హమ్ చేస్తే ప్రతిదీ కూడా ఆ వైబ్రేషన్ మీ బాడీకి వెళ్తుంది. అంటే సి ఏ ప్రాక్టీస్ అయినా బోర్ కొట్టదు. ఎంజాయ్మెంట్ ఉండాలి. మనం ఎంజాయ్ చేయాలి. అది మనకు నచ్చాలి. రోజు మిమ్మల్ని హోమ్ చాంటింగ్ చేయమంటే చేయొచ్చు. రోజు మీరు కంపల్సరీ ఇదే చెయ్యాలంటే చేయలేదు. సో మీకేమైనా నచ్చిన పాట మీకు గుర్తొచ్చినప్పుడు పాట పాడుతుంది రాకపోతే హమ్ చేయండి. అని హమ్ ఉంటది చూసారా? ఆ హమ్ కూడా మీకు ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ కూడా మీ నర్వస్ సిస్టమ్‌ని హీల్ చేస్తుంది. మాక్సిమం ఓంకారాన్ని ఓంకారాన్ని ఎక్కువ మీరు రిపీట్ చేయండి. లేదా మీకు నచ్చిన పాటని ఒక హమ్మింగ్‌తో రిపీట్ చేస్తే కూడా మీ బాడీలో మంచి వైబ్రేషన్ క్రియేట్ అయ్యి మీ బాడీని, మీ నర్వస్ సిస్టమ్‌ని కామ్ చేస్తుంది. ఈ 5 ప్రాక్టీస్ చేయండి. 21 డేస్ చేయండి. మీలో చేంజెస్ చూస్తారు. ఓకే. థాంక్ యూ. 21 డేస్ ఛాలెంజ్ చూద్దామండి. ఓకే. వీడియో స్టార్టింగ్ చెప్పాను 21 ఛాలెంజ్ ఉంటుంది కదా! 21 డేస్ ఛాలెంజ్ ఇప్పుడు చూద్దాం. మీరు నిజంగా ఈ వీడియోలో చెప్పిన వర్క్ అవుతే లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ 21 డేస్ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. జస్ట్ 21 డేస్ డైలీ 10 మినిట్స్ మీకు టైం ఇచ్చుకుంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఇది నేను అష్యూర్ చేస్తాను. డైలీ 2 మినిట్స్ చాంటింగ్ అంటే హమ్ చేయండి. ఓం చాంటింగ్. ఓకే. జస్ట్ 2 మినిట్స్. డైలీ 2 మినిట్స్ పెట్టి బెల్లీ బ్రీతింగ్ తీసుకోండి. ఓకే. మీకు చూపించిన ఆల్రెడీ 2 మినిట్స్ సింగింగ్ ఆర్ చాంటింగ్ అగైన్. 2 మినిట్స్ గ్రాటిట్యూడ్. ఓకే. అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. 2 మినిట్స్ కంప్లీట్ సైలెన్స్ లో ఉండండి. కేవలం జస్ట్ 10 మినిట్స్ ఎ డే మీకోసం మీరు స్పెండ్ చేసుకుంటే మీ లైఫ్ మారుతుంది. కానీ ఒక్క కండిషన్, సేమ్ టైం చేయండి, విత్ సేమ్ ఎనర్జీ చేయండి, విత్ సేమ్ ఇంటెన్షన్ చేయండి, విత్ ఇంటెన్షన్ తో చేయండి. మీ లైఫ్ కంప్లీట్ గా మారుతుంది. ఇవాళ ఒక టైం చేసి, రేపు ఒక టైం చేసి, ఎల్లుండి ఇంకో టైం చేస్తే కాదండి. సేమ్ టైం మెయింటైన్ చేయండి. వీలైతే సేమ్ ఎనర్జీ, సేమ్ వైబ్, సేమ్ డైరెక్షన్, సేమ్ ప్లేస్ అన్ని మెయింటైన్ చేయండి. బికాస్ అక్కడే మీ బాడీ అలవాటు పడుతుంది. మీ నర్వస్ సిస్టమ్ అలవాటు పడుతుంది సేఫ్ అని. మీరు రోజుకో టైం సెలెక్ట్ చేసుకొని, రోజుకో ప్లేస్ సెలెక్ట్ చేసుకొని, రోజుకో రంగా చేస్తే అది కొంచెం మరి టైం పడుతుంది. సో 21 డేస్ చేయండి. 21 డేస్ ఒకటే టైమ్, ఒకటే ప్లేస్, ఒకటే డైరెక్షన్ కూర్చుని ఒకటే ఎనర్జీతో చేయండి. బాగుంటుంది. ఫస్ట్ ఒక 7 రోజులు గజిబిజిగా ఉంటుంది. డే 40 నుంచి మీకు మెల్లగా మీ మీద కంట్రోల్ వస్తుంది. డే 21కి మీలో మార్పులు మీరుగా కాదు, మీ పక్కన వాళ్ళు కూడా ఈజీగా గమనిస్తారు. సో రియల్ హీలింగ్ అనేది బయట ఎక్కడో స్టార్ట్ అవుతుంది. మోటివేషన్ వీడియోనో ఇంకోటి చూస్తే స్టార్ట్ అవుతుంది. మీ లోపల నుంచి మీకే హీలింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీకు అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ ఎప్పుడు వస్తుందంటే మీకు తెలవాలి. వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ, ఎందుకు, ఏంటి, ఏం చేస్తాను మీకు తెలిసిన రోజు అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. అవేర్నెస్ వచ్చిన రోజు మీ మీద మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, లవ్ పెరుగుతుంది. మీ మీద మీరు వర్క్ చేసుకుంటూ మీ గురించి మీరు ఆలోచిస్తారు. అక్కడే మీ నర్వస్ సిస్టమ్ మెల్లగా కామ్ అవుతుంది. నేను సేఫ్ అని ఫీల్ అవుతుంది. మీ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే సేఫ్ అని ఫీల్ అవుతుందో మీ బాడీ సేఫ్ అని ఫీల్ అవుతుంది. మీ బాడీ సేఫ్ అని ఫీల్ అయితే మీ మైండ్ సేఫ్ అని ఫీల్ అవుతుంది. మీ మైండ్ సేఫ్ అని ఫీల్ అయిన రోజు మీరు ఈజీగా మేనిఫెస్ట్ చేయగలరు. మీ అఫర్మేషన్స్ వర్క్ అవుతాయి. మీ లైఫ్, మీరు కోరుకున్న లైఫ్ చాలా ఈజీగా మీరు అచీవ్ చేయగలరు. బికాస్ ఇట్ ఫీల్స్ వెరీ సేఫ్. సో 21 డేస్ ఇది ప్రాక్టీస్ చేయండి అండ్ రిజల్ట్స్ మాత్రం కింద కమెంట్స్ లో షేర్ చేయండి. మీరు ఈ ఛాలెంజ్ రెడీగా ఉంటే కింద హీల్ అని కమెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఇంకో నలుగురితో షేర్ చేయండి. బికాస్ వాళ్ళకు ఉపయోగపడచ్చు. మీకు కూడా మంచి వైబ్స్ వస్తాయి. ఫైనల్ గా నవ్వుతూ ఉండండి, నలుగురు నవ్విస్తూ ఉండండి, నలుగురికి 4 కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి. సైనింగ్ ఆఫ్ మీ విజయ్.